మీకు భయమా? నేను అడుగుతున్న సూటిగా, మేమేం అడుగుతున్నాం? ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మాట్లాడాలి అంటే తగినటువంటి సమయం కావాలి. ఆ సమయాన్ని మాకు ఇస్తామని చెప్పండి, మేము వస్తామంటున్నాం. మీలాగా మేము అలవెన్సెస్ అడగలేదే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి ఇంటి రెంట్ తీసుకున్నాడు, జీతాలు తీసుకున్నారు, అలవెన్సెస్ తీసుకున్నారు, చిట్ట చివరికి డీజిల్ డబ్బులు కూడా కొట్టేశారు కదా. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మీరు అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇదే అసెంబ్లీ సెక్రటరీ గారికి నేను లెటర్ రాశాను. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళక ముందు వెళ్లకుండా ఆగిపోయిన తర్వాత జీతం డ్రా చేశారా లేదా వివరాలు ఇవ్వండి అని నేను వారికి రిక్వెస్ట్ చేశా. ఆర్టీఐ కింద అప్లై చేశా. నన్ను ప్రత్యక్షంగా పిలిచి అది విత్డ్రా చేసుకోమని అడిగారు వారు సెక్రటరీ గారు. లేదు నాకు ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందేనని నేను అడిగాను. ఈ రోజుకి వివరాలు ఇవ్వాల. మీరు నిజంగా హౌస్ అలవెన్సెస్ తీసుకోకపోతే, మీరు నిజంగా మీరు జీతాలు తీసుకోకపోతే, అలవెన్సెస్ తీసుకోకపోతే, ఖర్చుల కింద మీరు ఖజానాని కొట్టివేయకపోతే బయట పెట్టండి వివరాలు. వేరే ఎమ్మెల్యేలు ఎందుకు? మీరే బయట పెట్టండి. మీరే వెళ్ళలేదు కదా అసెంబ్లీకి. ఇవాళ మేము అసెంబ్లీకి వస్తామంటున్నాం. 11 మందికి మమ్మల్ని ప్రత్యేక దృష్టితోటి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం. అది హక్కు. అది ఓకే. అలవెన్సెస్ కోసం అడిగితే రాదని చెప్పండి. మేము అడగట్లేదే. మేము అడుగుతుంది సమయాన్ని. చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్ష పార్టీ నాయకుడిగా ఎంత సమయం ఇస్తారో అంత సమయం మా నాయకుడికి ఇవ్వమని అడుగుతున్నాం. తప్ప సమయం కేటాయించడానికి కూడా నిబంధనలు ఉన్నాయా? ఎక్కువ సమయం కేటాయిస్తే ఆ నిబంధనలు మీకు అడ్డుగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే బయట పెట్టండి. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి వారికి కూడా చాలా సమయం కేటాయించారని మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఎస్, 11 మంది ఉన్నాం, ఇస్తామని చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే దోపిడీ మీ విధానం కాబట్టి, ఆ దోపిడీ బయటకు రాకుండా ఉండడం మీ యొక్క ఆలోచన కాబట్టి, ఆ ఆలోచన మేమొస్తే అది కుదరదు కాబట్టి మమ్మల్ని రాకుండా చేసేటటువంటి కార్యక్రమాలకి మీరు పూనుకుంటున్నారు. ఇవాళ అంటున్నారు మీరు అసెంబ్లీకి రాకపోతే మేము సస్పెన్షన్ చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు అంటున్నారు. మేమేమంటున్నాం, మీరేమంటున్నారు? మేము వస్తాం, సమయం ఇవ్వమంటున్నాం, మీరు ఇవ్వలేనంటున్నారు. నిజంగా మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వ పాలనని ఒక రెఫరెండంగా తీసుకొని మాతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా రాజీనామా చేయించండి. మా 11 మందిని కూడా సస్పెండ్ చేయండి. మేము కూడా రాజీనామా చేస్తాం. మీ ప్రభుత్వం యొక్క పనితీరు మీద రెఫరెండంగా పోదాం. మనం ముందుకి ప్రజలకి వెళదాం. ప్రజా తీర్పు కానీ మీ వైపు ఉంటే, ప్రజా తీర్పు మీ వైపు ఉంటే ఖచ్చితంగా మీ యొక్క నిబంధనలకు మేము ఆచరిస్తాం. ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకుడి యొక్క గొంతుని నొక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ మళ్ళీ బుకాయించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెడితే గంటన్నర కూడా సరిపోవట్లేదు మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడికి. అలాంటిది మీరు ఇచ్చేటటువంటి ఒక ఎమ్మెల్యే టైం అంటే ఎలా సరిపోతుంది? కాబట్టే ఖచ్చితంగా సమయం కేటాయించమని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది మా హక్కు. ప్రతిపక్షం లేనటువంటి ప్రభుత్వం ఉంటుందా? ప్రతిపక్షం లేనటువంటి శాసనసభ ఉంటుందా? శాసనసభలో ఉన్నటువంటి పార్టీలన్నీ
జత కట్టి కూటమి కట్టి ఇవాళ అధికారాన్ని పంచుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సమయం ఇవ్వము అనడం ఇది తొండాట కాదా? ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి.